ఏమిటి విషయం? ఏం లేదు. వద్దు, వదలండి, ముట్టుకోవద్దు. ఇంకా అదే ఆలోచన. నా గురించి నీకు తెలుసు కదా. కాకపోతే ఒక విషయం అర్థమైంది, ఇకపై సినిమా చూసిన తర్వాత దాని గురించి ఎలాంటి కామెంట్స్ చేయకూడదని. ఏంటి, ఓకేనా? నేను చెప్పిన ఇంగ్లీష్ మూవీ ఉందే, చాలా బాగుంటుంది. సరే, తప్పకుండా చూస్తాను. ఆహా, చూస్తుంటే మతిపోయేలా ఉంది. అదే కదా, తనని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది కదా. ఏంటి, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? అయ్యో, ఎన్ని రోజులైంది మనం కలిసి. ఉన్నట్టుండి చూడగానే రా, లోపలికి రా. ఏంటి, ఒక ఫోన్ కూడా చేయకుండా సర్ప్రైజ్ విజిట్? అదే మీరా స్టైల్. ఎవరు ఊహించని టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడమే నాకు చాలా ఇష్టమైన విషయం. అందులోనూ థ్రిల్ ఉంటుంది. అవును, ప్రేమ్ ఎక్కడా? అంజనా, హలో మీరా. ఎక్కడికి బయలుదేరావు? నేను అర్జెంట్ గా స్టూడియోకి వెళ్ళాలి. ఒక ఇంపార్టెంట్ డబ్బింగ్ ఫినిష్ చేయాలి. తమరు ఆజ్ఞ ఇవ్వాలి. దానికేముంది, నో ప్రాబ్లం. నేను అంజనాని చూడటానికి వచ్చాను. అవును, నీ డాన్స్ క్లాస్ ఎలా ఉంది? ఇట్స్ గోయింగ్ క్వైట్ వెల్. సౌత్ ఇండియాలో ఏ ఈవెంట్ జరిగినా సరే మీరా డాన్స్ ప్రోగ్రామ్ తప్పకుండా ఉంటుంది. ఛానల్స్ కి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నావా? చేస్తున్నాను. అంతా సంపాదనే. నువ్వు దిష్టి పెట్టుకో. సరే, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళొస్తా. అప్పుడేనా? ఈయనెప్పుడు ఇంతే, ఎవరైనా వస్తే చాలు, అస్సలు ఇంట్లో ఉండరు. చూడండి, మీరు ఆడవాళ్ళు ఊళ్ళో కథలన్నీ చెప్పుకుని ఎవరి కుటుంబానైనా ముంచే ప్లాన్ వేసినప్పుడు నేను వస్తాను. సరే సరే. ఏంటి ఇదంతా? ఇక్కడ మీ ఫొటోస్ కంటే ఎక్కువగా మమ్ముటి ఫొటోసే ఉన్నాయేంటి? అయ్యో, ఎందుకు అడుగుతావే? ఈయనకి మమ్ముటి అంటే చాలా ప్రాణం, భయంకరమైన ఫ్యాన్. నీకు? నాకు మెగాస్టారే ఇష్టం. ఈయనకి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఇప్పిస్తానని మమ్ముటి చెప్పారట. వేషాల పిచ్చి కూడా ఉందా? అదెప్పటి నుంచో ఉందిగా. వేషాల కోసం ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి ఓ 2-3 సంవత్సరాలు వేస్ట్ చేశారు. తర్వాత స్టోరీ డైలాగులంటూ తిరిగారు. ఆ తర్వాతే మనతో పీచీలో చేరారు. అందువల్లే నీకు మంచి హస్బెండ్ దొరికారు కదా. మీ ఫ్యామిలీ ప్రాబ్లం విషయం ఏమైంది? ఏముంది, మేమిద్దరం డైవర్స్ తీసుకున్నాం. నేను నమ్మలేకపోతున్నానే. తాళి కట్టిన తర్వాతే ఈ మగాళ్ళ అసలు రూపం తెలుస్తుంది. మరి నీ కొడుకు? వాడు అతని కొడుకేగా. ఐ డోంట్ వాంట్ హిమ్ అగైన్. అంటే ఒంటరిగా జీవిస్తున్నావా? నేనంత మూర్ఖురాలి కాదు. నేను తప్పకుండా అతని కన్నా పెద్ద ధనవంతుని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తాను. ఈ రోజుల సమస్యలు లేని ఫ్యామిలీ ఏదీ లేదు, అర్థం చేసుకో. ఆ విషయంలో నీ ఫ్యామిలీ వెరీ వెరీ లక్కీ ఫ్యామిలీ.